ములుగు జిల్లా తాడువాయి మండలంలోని మేడారం హరిత హోటల్లో మేడారం అభివృద్ధి పనులపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఘడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మేడారం ప్రాంత అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, వివిధ శాఖల సమన్వయంతో చేపట్టాల్సిన పనులపై అధికారులు సమగ్రంగా చర్చించారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సుధీర్ రామ్నాథ్ కేకన్, లెనిన్ వత్సల్ టోకో, జిల్లా అధికారులు, పూజారులు మరియు సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. జాతర నిర్వహణ కోసం ఈ పనులు మనం స్టార్ట్ చేసినాం. మీకు అందరూ తెలుసు, యుద్ధ ప్రాతిపదికన జస్ట్ 90 days లో మరి ఎంతో విలువైనటువంటి జాతర పనులన్నీ కూడా మాక్సిమం జాతరను నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి వర్క్స్ అయితే చేసుకోగలిగినాం. కానీ పర్మనెంట్ గా అందులో ఎంతవరకు ఉంటాయి లేదు అనేది మరి మనము ఇంకా రీకన్స్ట్రక్షన్ కానీ అడ్జస్ట్మెంట్ కానీ ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నటువంటి వర్క్స్ కూడా అలాగనే ఉండిపోయినాయి. కాబట్టి అవన్నింటిని మనము చేసుకోవడం కోసం మధ్యలో ఒకసారి మామూలుగా మనము పొంగులేటి గారి ఆధ్వర్యంలో రివ్యూ పెట్టుకున్నాం. కానీ ఈ రోజు పెట్టుకునే రివ్యూ ఫర్దర్ వర్క్స్ చేసుకోవడానికి, కంప్లీట్ చేసుకోవడానికి. కాబట్టి ఈ రివ్యూలో ఎంతవరకు వర్క్స్ అయినాయి, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, దాన్ని ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తారు. బిల్స్ కూడా దాదాపుగా మాకు వచ్చిన బిల్లులో 50% బిల్స్ క్లియర్ అయితే దాదాపుగా చాలా మంది, నేను పొంగులేటి గారు కూర్చొని మరి అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇది వనదేవతల పేరే ఫారెస్ట్ గార్డ్స్. సో అది తలపించే విధంగా అడవుల పెంపకం ఉండాలని కూడా మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మనకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంతకుముందు రాహుల్ గారు ఉన్నప్పుడు కూడా ఏం చెట్లు తీసుకురావాలి, ఎట్లా చేయాలని కూడా గైడ్ చేసినాము. డివైడర్స్ కానీ, రోడ్లకు అటువైపు ఇటువైపు కానీ, గుడి చుట్టూ కూడా మరి కొన్ని చెట్లు మొక్కల పెంపకం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్లడ్ డ్యామేజ్ ఏరియాలలో, ఫ్లడ్ ఏరియాలలో అది దాన్ని రెగ్యులర్ గా మానిటరింగ్ చేయండి. అదే కాకుండా ఇరిగేషన్ వాళ్ళు గోదావరి ఎంబటి ఉన్నటువంటి సెటర్స్ కానీ, ఊరెంబటి ఉన్నటువంటి చెరువులు, సెటర్స్, కట్ట స్ట్రెంథనింగ్ ఎంత ఉంది, ఎంత లేదు అనేది కూడా ఒకసారి మీరు రైల్వే నుండి అన్ని చెక్ చేసుకొని డ్యామేజెస్ ఏమైనా ఉంటే ప్యాచ్ వర్క్ చేసుకోవడము లేదా